1 కేజీ చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్‌గా రైస్ పొడి పొడిలాడుతూ ముక్క జ్యూసీగా, టేస్టీగా ఉండే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు వరకు పెరుగు, కొద్దిగా నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకొని బాగా కలిపేసి అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అలానే వేరేగా ఒక బౌల్‌లోకి 1 కేజీ వరకు బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్‌ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా స్పైసెస్‌ని అన్నింటిని వేయించుకొని, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని, బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో విడిచిపెట్టేయండి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి చికెన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదా! ఈ కంటెంట్‌తో మనకి చికెన్ అనేది ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యే విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు వేరేగా ఒక బౌల్‌లో డబుల్ క్వాంటిటీలో వాటర్ పెట్టుకొని, ఇందులోకి ఓల్ గరం మసాలా స్పైసెస్‌ని, కొద్దిగా కొత్తిమీర, పుదీనాని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని, నానబెట్టుకున్న రైస్‌ని వేసుకొని 70% వరకు కుక్ చేసుకొని, వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చికెన్‌ని కొద్దిగా వేరేగా ఒక బౌల్‌లోకి తీసుకొని, ఒక లేయర్‌గా రైస్ వేసుకొని, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్‌ని, కొత్తిమీరని, బిర్యానీ మసాలాను వేసుకొని, మళ్ళీ రెండో లేయర్‌గా చికెన్ వేసేసుకొని, ఇలా దమ్ పెట్టుకోండి. ఇంతే అండి. చాలా టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ.